ఒక విషయము మనం ఎప్పటి నుంచో వింటున్నామన్నా, తులం బంగారం ఇచ్చేనా డాష్ 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 అని చెప్పేసి వింటూనే ఉన్నాం. అండ్ ఈ ట్రైలర్లో చూసినట్టయితే ఒక బ్రాహ్మణుల అమ్మాయిలకి 10 లక్షలు 15 లక్షలు అనే వర్డ్ యూజ్ చేశారు. అసలు ఎక్కడికి వెళ్ళబోతుంది ఈ ట్రైలర్? మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఆర్టికల్ 1921 నీకేం చెప్తుంది? కులం, మతం, ప్రాంతం అనే ప్రస్తావన తీసుకురాకూడదు. నీకు నచ్చింది మాట్లాడు, ఏమైనా మాట్లాడు, నీ స్వేచ్ఛ అది. ఆ కులపోడు అని మాట్లాడొద్దు, ఆ మతం గురించి అని మాట్లాడొద్దు, ఆ ప్రాంతం అని మాట్లాడొద్దు. వెరీ వెరీ బీ కేర్ఫుల్ ఇన్ దీస్ థింగ్స్. అలాగే జడ్జెస్ గురించి కానీ, ప్రెసిడెంట్స్ గురించి కానీ, గవర్నర్స్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. అవన్నీ తర్వాత సంగతులు ఎవరు మాట్లాడరు. బట్ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా తరచూ వాడుతున్నారు. పద్ధతిగా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ కోవబన్ ఇష్యూ కూడా మనకు తెలిసిందే. సరే, నెక్స్ట్ ఇవి మాట్లాడొద్దు అనేది ఒక ఆర్టికల్లో ఉంది కదా, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరు ఫాలో అవ్వాలి? అందరూ ఫాలో అవ్వాలి. పైగా గవర్నమెంట్ సెక్టార్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు చూపించిన ట్రైలర్లో కులం ఉంది, పలానా అమ్మాయిలు అనే కులం ఉంది, మతము ఉంది, పలానా మతం వాళ్ళు తీసుకెళ్ళి ఏదో చేస్తున్నారని, ప్రాంతం ఉంది నీ టైటిల్లోను, ఈ ప్రాంతంలో ఏదో జరుగుతుంది అని. ఈ 3 ఉండగా కూడా నువ్వు ఇందాక సెన్సార్ ఏదో U/A ఇచ్చిందన్నావు కదా, అసలు సర్టిఫికేట్ ఇవ్వకూడదు కదా ఈ సినిమాకి. నేను ఈ సినిమాని ఏమనట్లా, ఆర్టికల్ 9 ప్రకారం వాట్ ఎవర్ ఆర్టికల్ 19 ఆర్ ఏదైనా షుడ్ నాట్, కొన్ని మనం మాట్లాడకూడదు అనే అంశాలని ఏదైతే మాట్లాడకూడదు అనుకున్నావో అన్ని అంశాలు నువ్వు చూపించిన 2 నిమిషాల్లో ఉన్నాయి. దీంట్లో అన్నిటినీ నిందిస్తున్నాయి. పలానా అమ్మాయిలను అయితే తీసుకొచ్చి మంచిగా వ్యాపారం చేయొచ్చు వాళ్ళు భలే అని చెప్పేసి ఒక కులానికి చెందిన అమ్మాయిలని కించపరుస్తా ఒక డైలాగ్ ఉంది. పలానా మతం వాళ్ళే ఇలా చేస్తారు అని ఒక మతాన్ని పోర్ట్రే చేస్తా నీ కంప్లీట్ ట్రైలర్ ఉంది. ఒక ప్రాంతాన్ని ప్రస్తావిస్తే ఈ ప్రాంతంలో ఇట్లా ఉంటారు అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కేరళ అంతా అలా ఉంటారని లేదు, ఈ మతం వాళ్ళు అలా చేస్తారనేది లేదు. ఆ మతం అమ్మాయిలని ఇలాంటి వాళ్ళు, ఆ కులం అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు ఇంతకీ కూడగట్టుకొని ఆశపడతారనేది ఎక్కడ లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ యూ హ్యావ్ షోన్ కంప్లీట్లీ ఇన్ ఏ స్మాల్ ట్రైలర్. ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మరి సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్ చూసుకోవాలి కదా. ఇట్లాంటి ఇది రియల్ స్టోరీ కదా అన్న. వాట్ ఎవర్ రియల్ స్టోరీ అంటే ఎవడు చూసొచ్చి రాశాడు? మన ప్రెసిడెంట్ ఏమో నీకు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ రక్కాడు, ఎక్కడ కొరికాడు అన్నీ రాసుకున్నారా? ట్రైలర్ కాబట్టి ఇదంతా సినిమాలో ఉంటుందో ఉండదో నాకు తెలీదు. సినిమాకి ఇచ్చుంటారు సర్టిఫికేట్, మేబీ అయిందా ఇది సెన్సార్? సెన్సార్ యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, సినిమాకి ఇచ్చుంటారు, సినిమాలు ఉండకపోవచ్చు, ట్రైలర్లోనే ఉన్నాయని నా ఫీలింగ్. నేను బలంగా నమ్ముతున్నా. మేబీ బికాజ్ ఇట్లాంటి మూవీస్కి నువ్వు U/A ఇస్తే జననాయకన్ ఆపే హక్కు నీకు లేదే. జననాయకంలో ఏముంది? ఇప్పుడు నిన్న పొద్దున విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్, నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఒక నీతి ఉంది. గతంలో బంజారా హిల్స్లో కూడా జరిగింది కాబట్టి ఆ పెద్ద మనిషి ఒక పెద్ద హీరోని పెట్టి, తెలుగులో పెద్ద హీరోని పెట్టి, అమ్మ పిల్లలు తండ్రైనా అన్నైనా తమ్ముడైనా మామైనా బ్యాడ్ టచ్ అనేది, ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ మీకు ఇక్కడ 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 చేతులు వేసి మంచో చెడో నేను అలా దగ్గర తీసుకున్నా అమ్మకు చెప్పండి. అమ్మ పొద్దున మామయ్య ఇక్కడ చెయ్యేసి ఇలా అన్నాడు, పెద్దన్నయ్య ఇక్కడ చెయ్యేసి ఇలా అన్నాడు అని అమ్మకు చెప్పండి. 4 ఏళ్ల పాపకి ఏం తెలియదు కదా, అమ్మకి చెప్తే అమ్మ అర్థం చేసుకుంటుంది. వాడిని ఇంటికి రానివ్వద్దు, వాడి దగ్గర నా పిల్లని పంపొద్దు అని ఒక నీతి ఉందా? ఆ నీతినే అచ్చుకుదినట్టు రీమేక్ చేశాడు. మహా అయితే లాస్ట్ క్లైమాక్స్ నేను రాజకీయాలు కూడా పోతాను అన్నాడు, అంతే, పెద్ద విషయం లేదు. నువ్వు దానికి 51 కట్లు చెప్పావు, 51 కట్లు చెప్పావు. మరి ఈ ట్రైలర్ బయటికి ఎట్లా వచ్చింది? దీంట్లో ఏముంది అంత అంటే లైక్ యూనో మన జననాయకన్ ట్రైలర్లో నువ్వు మొత్తం చూసావు, అచ్చుకుదినట్టు భగవత్ కేసరి ఉంది, ఏముంది దాంట్లో? ఏమీ లేదు. మరి దీంట్లో ఏముంది అంటే అంత ఉంది.
చాలా చెప్పావు దీంట్లో. ఒక మతానికి చెందిన వాళ్ళు వేరే మతానికి చెందిన అమ్మాయిలని ఇష్టపడి వాళ్ళని వల్లో వేసుకొని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటామని చెప్పి పెద్దల్ని ఎదిరించేలాగా కూడా మిమ్మల్ని నమ్మించి, లేదు నా మొగుడు ఉత్తముడు అనేలాగా నిన్ను నరనరాల్లో చేసి అలా తీసుకెళ్ళి మతం మార్చి నీకు ఇష్టమే నాకు కూడా ఇష్టమే అనేలాగా చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడ కొత్త బతుకు బతకాలి. ఏం బతుకు బతకాలి? నువ్వు ఆ మంచంలోనే ఉండాలి, వేశ్య టైప్ బతకాలి. నాకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు, మా ఇంటికి వేరే సంపాదన ఏం లేదు, మా అమ్మ నాన్న నన్ను ఒడ్డు పొడుగు అందంగా కన్నారు, ఇదే మా సంపాదన. నేను ఈ ఒడ్డు పొడుగు అందాన్ని చూపించుకొని నీలాంటి దాన్ని ఇంకొక దాన్ని తీసుకొస్తా, ఇంకో రూమ్లో పడేస్తా, ఇంకో దాన్ని తెస్తా, ఇంకో రూమ్లో పడేస్తా. ఈ ఊరందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మాకు ఇంత డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక నీ అవసరం తీరిపోతే అయితే నేను చంపేస్తామో లేకపోతే ఇంకేం చేస్తామో తర్వాత సంగతి. అట్లా ఒక మతం వాళ్ళు చేస్తున్నారు అనేది ఈ ట్రైలర్లో 2 నిమిషాల్లో నీకు అర్థమైపోయింది. నెక్స్ట్ తర్వాత పలానా ప్రాంతంలోని ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారని కూడా చెప్పావు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికే భయం వేసేలాగా, ఆ ప్రాంతానికి అమ్మాయిలు పంపాలంటే అమ్మో వద్దు నేను అసలు ఇవ్వను అక్కడ అబ్బాయిలకి, వాళ్ళు ఏంటో నాకు తెలియదు అని భయపడేలాగా, అసలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అమ్మాయిలు టూర్కి వెళ్ళడానికి కూడా, అది మంచి ప్రాంతం, ఆ జిల్లా అంతా ఆ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలు ప్రతి జిల్లా కూడా బ్యాక్ వాటర్స్తో గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, దేవుడే అక్కడ నడుస్తాడు అనేలాంటి అటువంటి మంచి ప్రదేశం, మంచి కోస్టల్ ఏరియా. దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తారు, అక్కడ అందాలు చూడడానికి, బ్యాక్ వాటర్ చూడడానికి, ఆ కొబ్బరి, ఆ నేంద్రం అరటికాయలు వాట్ ఎవర్ అవన్నీ బాగానే ఉంటాయి. లక్కీ లాటరీలు కూడా ఉంటాయి అక్కడ. అండ్ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పండగలు, అండ్ స్వచ్ఛమైన మనుషులు, ఆ స్కిన్ టెక్స్చర్ మొత్తం కోకోనట్ ఆయిల్తో ఉండే స్మూత్నెస్, అవన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి అవి చూడడానికి చాలామంది వెళ్తారా. ఇప్పుడు అక్కడికి అమ్మాయిలు పంపాలంటే భయం వేస్తుంది, ఇది అది క్రియేట్ చేసింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి, పలానా మా కులానికి చెందిన అమ్మాయిలను అయితే ఇంకా అసలు ఆ రాష్ట్రం పేరు కూడా తలవనివ్వకుండా భయపెట్టింది. ఆ రాష్ట్రం అనే కాకుండా ఆ మతానికి చెందిన అబ్బాయిల కంట కూడా వీళ్ళు పడకుండా, వాళ్ళు బూర్కాలు వేసుకుంటారో తెలియదు కానీ వీళ్ళు ఇలా కప్పుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ట్రైలర్లో అంత ఉంది.